హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక జేడీకేడీ లోపలికి వస్తూ ఉండటంతో సంతకం చేయి అని ఇంద్రాణి నిషిని తొందర పెడుతూ ఉంటుంది. ఈ లోపల మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి మేడం పోలీసులు వస్తున్నారు మేడం అని చెప్పడంతో అయ్యో సంతకాలు పెట్టలేదే అని ఇంద్రాణి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ నిషి పోలీసులు వస్తున్నారంట పద వెళ్ళిపోదాం అని ఈ పేపర్లను తీసుకొని నేను వెళ్ళిపోతున్నానని ఇంద్రాణి వెనక వైపు నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక నిషి తూగుతూ ఏంటి పోలీసులు వస్తున్నారా అని జేడీకేడీ వైపు దూరం నుంచి గమనించుకుంటూ తాను కూడా మెల్లగా వెనక వైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంద్రాణి కాస్త ముందుగా వెళ్ళిపోతే నిషి నిదానంగా కార్ దగ్గరికి వచ్చి ఇదే కదా నా కార్ అని తూగుతూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక మేనేజర్ని జేడీకేడీ షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటారు. ఇంద్రాణి ఎక్కడా అని అడుగుతూ ఉంటే మేడం మా మేడం అసలు రాలేదు మేడం ఇక్కడికి ఈరోజని అతను బుకాయిస్తూ ఉంటాడు. లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, కేడీ లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని జేడీకేడీ టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తూ ఏంటి ఈ పార్టీ అంతా ఎవరు చేసుకున్నారు, నువ్వు వాచ్మెన్ చేసుకున్నావా, ఇంద్రాణి రాకపోతే ఇదంతా ఏంటి అని జేడీ నిలదీస్తూ ఉంటుంది. మేడం ఈ జ్యూస్లో ఆల్కహాల్ కలిసింది మేడం అని కిరణ్ గమనించేసి టెస్ట్ చేసి చెప్తాడు. అవునా ఏంటి ఈ మందు తాగింది ఎవరు అని జేడీ నిలదీస్తూ ఉంటే మేడం నేను నిజం చెప్పేస్తాను మేడం, ఇంద్రాణి మేడం నిష్కా మేడం వచ్చారు మేడం, ఇప్పుడే వెళ్ళిపోయారు మేడం, ఈ మందు తాగింది కూడా నిష్కా మేడమే మేడం అని మేనేజర్ చెప్పడంతో ఏంటి నిషి మందు తాగిందా అని కౌశికి షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నిషి మందు తాగదు, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా అని జేడీ మేనేజర్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. జేడీ కామ్ డౌన్ అని కేడీ హెచ్చరిస్తూ ఉంటాడు. లేదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నాకు తెలియకుంటే ఇంకెవరికి తెలుసు, నిష్క గురించి నాకు చాలా బాగా తెలుసు అని జేడీ నోరు జారేస్తుంది. దాంతో కౌశికి ఏంటి జేడీ ఏం మాట్లాడుతున్నావు, నిష్కని నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావా అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. నిషి నీకు చిన్నప్పటి నుంచి ఎలా తెలుసు జేడీ, అసలు నిషికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని కౌశికి నిలదీస్తూ ఉండటంతో అంటే కౌశికి గారు చిన్నప్పటి నుంచి చూడకపోయినా ఒక్కసారి 2 సార్లు చూసి మాట్లాడిన తర్వాత వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో చెప్పచ్చు కదా, అలా చెప్తున్నాను అంతే అంతే అని జేడీ కవర్ చేసుకుంటుంది. మీ చాక్లెట్లు తినడం వల్లే పిల్లలు చావుతో పోరాడుతున్నారు, ఈ కంపెనీని సీజ్ చేస్తున్నాం, కిరణ్ సీజ్ చేసే వరకు నువ్వు ఇక్కడే ఉండు, కేడీ మనం వెళ్దాం పదా, కౌశికి గారు మేం వెళ్తున్నాం అని జేడీకేడీ బయలుదేరి వెళ్తారు. ఇక కౌశికి అక్కడే ఉంది, న్యూస్ కవర్ చేసుకుంటూ ఉంటుంది. అసలు ఎవరి జేడీ, నిష్క చిన్నప్పటి నుంచి తెలుసని మాట్లాడుతోంది కదా, అసలు ఆ ముసుగు వెనుక ఉన్న ముఖం నాకు తెలుసనే దానిలాగా నాకు ఎందుకు అనిపిస్తోంది, ఖచ్చితంగా నాకు తెలిసిన వ్యక్తేనా అని కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన కేదార్ నిజంగానే నిషి తాగి ఉంటుందా అని కేదార్ ప్రశ్నిస్తూ ఉండటంతో లేదు ఇంద్రాన్ని బలవంతంగా తాకించి ఉంటుంది, మనం వెంటనే నిషిని కాపాడాలి పద కేదార్ అని దాత్రి కేదార్ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. అసలు ఏమైంది నాకు, జ్యూస్ తాగినప్పటి నుంచి అంత బ్లర్గా ఎందుకు కనిపిస్తోంది, అమ్మ జేడి నువ్వు ఎప్పటికీ కూడా నన్ను పట్టుకోలేవు అని నిషి అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ ఇంద్రాని ప్లాన్ ప్రకారం నిషికి తాగించి ఉంటుంది. మనం వచ్చే లోపల ఫ్యాక్టరీ మొత్తం నిషి పేరు మీద రాసేస్తే అప్పుడు వదిన దానిని న్యూస్లో వేస్తుంది, అప్పుడు నిషిని మనం అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే ఇలా ప్లాన్ ప్రకారం నిషికి తాగించింది, కానీ మనం వచ్చే లోపల పారిపోయింది అని దాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు. మనం త్వరగా వెళ్ళి నిషిని కాపాడాలి, యాక్సిడెంట్ చేసే లోపలే నిషిని కాపాడకపోతే ఇంద్రాని అనుకున్నంత పని మనం చేయాల్సి వస్తుంది అని దాత్రి అనడంతో అమ్మ ఇంద్రాని ఎంత పని చేశావే అని కేదార్ స్పీడ్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. నిషి అడ్డదిడ్డంగా కారు డ్రైవింగ్ చేస్తోంది. త్వరగా ఓవర్టేక్ చేసి నిషి కారుకి అడ్డుగా కారుని పెట్టేసే కేదార్ అని దాత్రి చెప్తోంది. అలాగేనని ఓవర్టేక్ చేయబోతూ ఉంటే ఎవరు నన్ను ఫాలో అవుతున్నారో, నన్నే చేస్తున్నారా, నేను అంత తేలిగ్గా దొరకను కదా అని నిషి ఇంకా స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ లోపల వేరొక కారు దాత్రి వాళ్ళ కారుకి అడ్డు రావటంతో వీళ్ళు టర్నింగ్ తిరిగిపోతారు. నిషి ఏమో నేరుగా వెళ్ళిపోతుంది. అయ్యో దాత్రి నిషి కారు కనిపించట్లేదు అని కేదార్ టెన్షన్ పడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటే
ఒక ఆవిడ వెళ్తూ ఉంటే నిషి చూసుకోకుండా యాక్సిడెంట్ చేసేస్తుంది. ఏంటి ఈవిడ నా కారుకి అడ్డుగా వచ్చింది, సారీ అండి నేను చూసుకోలేదు అని తాగిన మత్తులో నిషి మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడేమో రక్తపు మడుగులో పడిపోయి చనిపోయి ఉంటుంది. వెంటనే నిషి కాస్త తేరుకొని ఏంటి నేను ఒకరి మనిషి ప్రాణం తీసేశానా అని కుప్పకూలిపోతుంది. ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ వెంటనే ఇంద్రానికి ఫోన్ చేస్తుంది. నిషి అక్కడి నుంచి తప్పించుకున్నావా అని ఇంద్రాని అంటే, లేదు ఇంద్రాని గారు, నేను వస్తుంటే ఒక ఆవిడ నా కారుకి అడ్డుగా వచ్చింది, నేను యాక్సిడెంట్ చేశాను, ఆవిడ చనిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని నిషి అంటే, అయితే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని ఇంద్రాని అంటే, లేరని నిషి చెప్తుంది. అయితే అవన్నీ కారులో పెట్టుకొని నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసేయ్ అని ఇంద్రాని అంటే, మీరే ఇక్కడికి రండి నాకు చాలా భయంగా ఉంది అని నిషి అంటుంది. అయ్యో నేను అక్కడికి వచ్చే లోపల లేట్ అవుతుంది, అది నువ్వు అక్కడ ఉండటం చాలా ప్రమాదకరం, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పటంతో ఇక నిషి అవన్నీ కారులో పెట్టేసుకుంటుంది. రక్తం కనిపించకుండా మట్టి కప్పేస్తుంది. చెప్పులు తీసి కారులో పెట్టుకుంటూ ఉంటే పొరపాటున చూసుకోకుండా ఒక చెప్పు కింద పడేసి ఒక చెప్పు మాత్రమే కారులో పెట్టుకొని వెళ్తుంది. తర్వాత దాత్రి కేదార్ ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి ఆ రక్తపు మరకల్ని మొత్తం చూసేసి, ఏదో యాక్సిడెంట్ జరిగినట్లు ఉంది కేదార్, ఈ ఏరియాలో యాక్సిడెంట్ జరిగిందేమో, మన టీంని కాల్ చేసి కనుక్కుందాం అని అనుకుంటూ ఉంటారు. అయితే నిషిని ఆ యాక్సిడెంట్ చేసిందన్న విషయం దాత్రి కేదార్ అసలు ఊహించరు. తర్వాత నిషి ఇంద్రాని దగ్గరికి వచ్చేసి ఇక ఆ శవాన్ని చూపిస్తుంది. తను చనిపోయింది మనం కాబట్టి తిన్నని బూడ్చి పెట్టేద్దాము అని ఇంద్రాని అంటే, లేదు పొరపాటున జరిగిపోయిందని చెప్పి పోలీసుల దగ్గర నేను లొంగిపోతాను, శిక్షైనా తగ్గుతుంది అని నిషి అంటే, ముందే ఆ జేడీ ఫ్యాక్టరీ విషయంలో మనల్ని అరెస్ట్ చేయాలని చూస్తోంది, ఇప్పుడు ఈ విషయంతో నువ్వే పోయి లొంగిపోయావనుకో ఇక మీ వాళ్ళు కూడా నిన్ను నమ్మరు, జీవితంలో నువ్వు బయటికి రాలేవు, జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది, అసలు ఈ బాడీ దొరికితేనే కదా నువ్వు యాక్సిడెంట్ చేసావన్న విషయం తెలిసేది, మేము దీనిని పూడ్చిపెట్టేస్తాం అని ఇంద్రాని అంటుంది. సరే అలాగే నేను కూడా హెల్ప్ చేస్తాను అని గొయ్యి తీయటానికి నిషి హెల్ప్ చేస్తూ ఉంటే, నిషి నువ్వు వణికిపోతున్నావు, కారులో కూర్చొని ఏసీ పెట్టుకొని కాస్త రిలాక్స్ అవ్వు, నేను ఇదిగో నా మనిషి మేము ఈ పని పూర్తి చేసుకువస్తామని ఇంద్రాని అంటుంది. నిషి కారులో కూర్చొని ఉంటే ఇంద్రాని గొయ్యి తీసి ఆవిడ్ని పాతి పెట్టేస్తుంది. నిషి పూర్తయిపోయింది, ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో, రిలాక్స్గా ఇంటికి వెళ్ళిపో అని ఇంద్రాని నిషి ఎవరి దారిన వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. తర్వాత కౌశికి ఇక జరిగిన విషయం మొత్తం కూడా సుధాకర్కి చెప్తుంది. ఏంటి నిషి మందు పార్టీ చేసుకుందా, వెనుక నుంచి పారిపోయిందా, అసలు దేవుడా ఎందుకు మాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు అని సుధాకర్ బాధపడుతూ ఉంటే, అక్క నిషి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను, నిషిక మందు తాగిందంటే నేను అస్సలు నమ్మను, ఎందుకక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని యువరాజు రెచ్చిపోతూ అరుస్తూ ఉంటాడు. అవునమ్మి, నిషి నీకు ఇష్టం లేని పనులు చేస్తోందని ఇలా నిందలు వేస్తావా అని వైజయంతి అంటుంది. చూడండి అత్తయ్య గారు, ఈ ఇంటి కోడల గురించి వదిన ఇలా తప్పుగా మాట్లాడడానికి ఎంత ఆలోచించి మాట్లాడి ఉంటుందో అర్థం చేసుకోండి, తప్పు చేసింది కాబట్టే వదిన ఇలా మాట్లాడుతూ ఉంటుంది అని దాత్రి అంటే, అవునని కేదార్ అంటాడు. అసలు ఆ ఫ్యాక్టరీ ఇంద్రాని పేరు మీద ఉంటే నిష్క ఎందుకు పారిపోతుంది అని యువరాజ్ అంటే, నిష్కని కూడా అరెస్ట్ చేస్తారని ఇంద్రాని భయపెట్టి ఉంటుంది, ముందు వెనుక ఆలోచించకుండా నిషికి ఏమీ తెలియదు కాబట్టి పారిపోయి ఉండొచ్చు అని దాత్రి అంటే, అసలు ఆ ఎమ్మిని అడుగుదామనుకుంటే ఇంకా ఇంటికే రాలేదే అని వైజయంతి అంటుంది. అప్పుడే కార్ సౌండ్ అవడంతో దాత్రి వాళ్ళందరూ పరుగులు పెడుతూ బయటికి వస్తూ ఉంటే, అంటే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా, ముందు నీళ్లు పోసుకొని వెళ్ళాలి అని అక్కడే మొక్కలకు పోసే డబ్బాల్లో వాటర్ ఉంటే నిషి తలపై పోసుకుంటూ ఉంటుంది. అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి, నిషి ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా నీళ్లు తలపై పోసుకుంటున్నావు అని దాత్రి అరుస్తూ ఉంటుంది. చూడు నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను, అడ్డు తప్పుకో అని నిషి వెళ్తూ ఉంటే, ఆగు నిషి, నువ్వు ఇంద్రానితో మందు పార్టీ చేసుకున్నావా, మందు తాగావా చెప్పు అని యువరాజు నిలదీస్తూ ఉంటే, యువరాజు నిషి ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు, ముందు లోపలికి వెళ్ళనివ్వు అని దాత్రి అంటే, నువ్వు ఆగు జగదాత్రి, నేను నా భార్యని నిలదీస్తున్నాను, నువ్వు మధ్యలో అడ్డురాకు, నువ్వు చెప్పు నిషి, నువ్వు ఇంద్రానితో కలిసి మందు తాగావా అని యువరాజు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు. దగ్గరికి రాగానే మందు వాసన వచ్చేస్తుంది. వెంటనే యువరాజు నిషి చెంప పగలగొడతాడు. కింద పడిపోతున్న నిషిని దాత్రి పట్టుకుంటుంది. అయ్యో యువరాజు అని దాత్రి చెప్తున్నా కూడా, నువ్వు ఆగు జగదాత్రి, ఏంటి నువ్వు మందు కూడా తాగుతావా, ఈ ఇంటి పరువు తీస్తావా, నువ్వు తాగవు ఈ ఇంటి పరువు తీయవు అని నేను అక్కతో గొడవ పడుతున్నాను, నువ్వేమో ఇలా తాగి ఇలా చేస్తావా, ఈ ఇంటి పరువు తీస్తావా అని యువరాజ్ తిడుతూ ఉంటే, ఏందమ్మి అసలు నువ్వు ఇంద్రాని దగ్గరికి వెళ్ళి
పేపర్ల మీద సంతకాలు చేసి వస్తానన్నావు కదా, ఇలా తాగి రావటం ఏంటి, ఈ ఇంటి పరువు తీయటం ఏంటి, ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని వైజయంతి అంటుంది. యువరాజు ఒక్కసారి నేను చెప్పేది విను అని నిషి అంటుంటే, ఇంకేం చెప్తావు, నేనేం వినాలి, అసలు నీ ముఖం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, నువ్వు నాతో మాట్లాడకు అని యువరాజు అరుస్తూ ఉంటే, యువరాజు ప్లీజ్ నేను చెప్పేది విను, అసలు నిషి ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేసిందో తన మాట కూడా వినాలి కదా అని ధాత్రి అంటే, ఇంకేంటి వినేదని యువరాజు అంటాడు. ఎప్పుడూ చేయని భార్య తప్పు చేసిందంటే తన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా యువరాజు, ఇలా చెయ్యి చేసుకుంటే ఎలా అని కేదార్ అంటాడు. నిషి అసలు ఏం జరిగిందో చెప్పు అని కౌశికి అంటుంది. అప్పుడు జరిగిన విషయం మొత్తం కూడా నిషి వివరిస్తుంది. ఆ జ్యూస్ తాగగానే నాకు అలా అనిపించింది, అంటే దాంట్లోనే మందు కలిపినట్లు ఉంది అని. ఈ లోపల జేడీకేడీ రావటం మొత్తం కూడా వివరిస్తుంది. అసలు ఆ ఇంద్రాని ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని నిషి బుద్ధి తెచ్చుకొని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. సరేలే అమ్మి, ఆ ఇంద్రాని ఇలా మోసం చేస్తుందని మనకేం తెలుసు, నువ్వు తప్పు చేయలేదని వైజయంతి అంటే, కౌశికి మొదటి నుంచి చెప్తూనే ఉంది కదా, మీరు విన్నారా అని సుధాకర్ వైజయంతి నిషిని తిడుతూ ఉంటాడు. ఈ ఇంటి పరువు తీశారు, న్యూస్ ఛానల్లో నీ పేరు మోగిపోతోంది అని సుధాకర్ తీరుతూ ఉంటే, మామయ్య గారు కాస్త ఆగండి, అర్థం చేసుకుందాము అని ధాత్రి చెప్తూ ఉంటుంది. చీ అంటూ సుధాకర్ లోపలికి వెళ్తాడు. రా అమ్మి లోపలికి వెళ్దాం అని వైజయంతి నిషిని లోపలికి తీసుకువెళ్తుంది. అసలు ఏమైంది నిషి చెప్పు అని వైజయంతి యువరాజు అడుగుతూ ఉంటే, మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను ఒంటరిగా వదిలేయండి, మీకు దండం పెడతాను అని నిషి అరుస్తూ ఉంటే, నిజంగానే నీకు పిచ్చి పట్టింది, పిచ్చి పట్టి ఇలా మాట్లాడుతున్నావు అని యువరాజు మళ్ళీ నిషిని తిడుతూ ఉంటాడు.